హాయ్ అండి. నేను ఈరోజు చిన్నపిల్లలకి రైస్ తయారు చేయడం ఎలా అనేది చూపిస్తానండి. ఈ గ్లాస్ కొలతలతో 2 గ్లాసులు బియ్యము, 1.5 గ్లాస్ కందిపప్పు, 1 గ్లాస్ చాయ్ మినపప్పు, 1 గ్లాస్ గోధుమ రవ్వ, 1 స్పూన్ వాము, కొంచెం పెసరపప్పు, కొంచెం వేడిశనగ గుండ్లు, కొంచెం శొంఠి పొడి, కొంచెం మిరియాలు, కొన్ని జీడిపప్పులు, కొన్ని బాదం పప్పులు, కొన్ని పిస్తా పప్పులు తీసుకోవాలండి. వేడిశనగ గుండ్లు, పెసరపప్పులు చూసి కొంచెం కొంచెంగా వేయండి. ఎందుకంటే మా మనవడికి స్టార్టింగ్లో మోషన్స్ అయినాయండి. తర్వాత మెల్లగా కొంచెం కొంచెం అలవాటు చేశాను. ఇప్పుడు బాగానే ఉంది. అందుకని మీరు కొంచెం మీ బాబు చూసి ఎంతవరకు వేయవచ్చో మీరే చూసుకోండి. ఇవన్నీ చక్కగా ఫ్రై చేసినాక అప్పుడు మిక్సీ పట్టాలండి. బాగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టాలండి. ఇవన్నీ బాగా ఫ్రై చేశానండి. వేడిగా ఉన్నాయి. బాదం పప్పులు ముందు నానబెట్టి చెక్కు తీసి అప్పుడు ఫ్రై చేశానండి. ఇప్పుడు బాగా వేడిగా ఉన్నాయి. అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టాను. ఇదిగోండి, మిక్సీ వేసిన తర్వాత ఇలా పొడి పొడిగా వచ్చిందండి. పిండిలాగా పొడి పొడిగా వచ్చిందండి. దీన్ని పిల్లలకి 9వ నెల వయసు వచ్చిన దగ్గర నుంచి 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు పెట్టచ్చండి. దీన్ని 9వ నెల స్టార్టింగ్ కాబట్టి 9వ నెలలో ఇట్లా ఒక అర స్పూన్ తీసుకొని పిండి బాగా నీళ్ళని తెరలపెట్టి కాచి చల్లార్చిన నీళ్ళు బాగా చల్లారబెట్టి ఆ నీళ్ళల్లో ఈ పౌడర్ని వేసి కలిపి ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ నానబెట్టాలండి. నానబెట్టిన తర్వాత ఉడికించి అది చల్లారిన తర్వాత పిల్లలకి పెట్టాలండి. పిల్లలకి మధ్య మధ్యలో అరుగుదలను కూడా చూసుకుంటూ గమనించుకుంటూ ఉండాలండి. ఈ 1 ఇయర్ దాటిన తర్వాత 2వ పూట కూడా పెట్టచ్చండి. పిల్లలకి ఇది చాలా చాలా మంచిదండి. నా మనవడికి నేను అలానే చేశాను. ఇప్పుడు వాడికి 6 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు 2 పూట్ల పెడుతున్నానండి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద 6 స్పూన్లు పెడతానండి. నేను ఇది ఒంటికి చాలా చాలా మంచిదండి. ఇప్పుడు ఇలా నీళ్ళని బాగా తెరల పెట్టుకోవాలండి. ఇళ్ళకు తెరిలిన తర్వాత వీటిని బాగా చల్లారిన తర్వాత మనం పిండి ఉడకబెడతామండి. నీళ్ళు బాగా చల్లారినాయండి, బాగా చల్లగా ఉన్నాయి. అందులో ఇవ్వండి ఒక అర స్పూన్తో స్టార్ట్ చేద్దాము. 9వ నెల పిల్లలకి కదా, స్టార్టింగ్లో కొంచెం కొంచెం అలవాటు చేయాలండి. అందుకని ఒక అర స్పూన్ వేసి నానబెడదామండి. ముందు 2 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ కొంచెం నానబెడితే అప్పుడు ఉడకబెడదామండి. ఇదిగోండి, ఇలా ఉడికిందండి. పొయ్యి ఆపేసాను. చల్లారే కొద్దీ గట్టిపడుతుందండి. ఇది బాగా చల్లారిన తర్వాత పిల్లలకి పెట్టాలండి. దీన్ని ఇదిగోండి, చల్లారిందండి, బాగా చల్లారింది. ఇప్పుడు పిల్లలకి పెట్టచ్చండి. దీన్ని చల్లారే కొద్దీ ఇది గట్టి పడుతుందండి. మరీ గట్టిగా పడింది అంటే కనుక కొంచెం కాచి చల్లార్చిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళని కలపండి. ఇది పిల్లల ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. నా వంటకం కనుక మీకు నచ్చితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి.